హాయ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. దిస్ ఇస్ సురేష్ బాబు, సోషియాలజీ సురేష్ బాబు ఛానల్కు స్వాగతం. సో తెలంగాణలో మున్సిపల్ యాక్ట్కి సంబంధించినటువంటి క్లాసెస్ డిస్కస్ చేస్తున్నాం. సో పని భారం వల్ల నిన్న మొన్న క్లాసెస్ చేయలేకపోయినాను. సో ఇప్పటి వరకు 3 చాప్టర్లు మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలలో. దాని కంటిన్యూషన్ ఈరోజు 4వ చాప్టర్ అనేది ప్రారంభించబోతున్నాం. సో ఈ 2-3 రోజులలో కొన్ని ఊహాగానాలు కావచ్చు, కొంత మిస్లేనియస్ ఇన్ఫర్మేషన్ కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళ మీద పడుతుండొచ్చు. సో ఏది ఏమైనప్పటికీ సో ఆ పోస్టులు వస్తాయి, వచ్చినా రాకున్నా కానీ మనకు యాక్ట్ అనేది ఎక్కడొక్కడ ఉపయోగపడుతుందనే సదుద్దేశంతో మనం చదువుకోవాలి. సో ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయాలంటే నిన్నగాక మొన్ననే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ డేట్స్ కూడా వచ్చినాయి. సో దాంట్లో మనకు డిసెంబర్ 15th నుంచి ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి. జనరల్ స్టడీస్తో పాటు అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, 100 మార్కులు CBT 1. సో దానికి కూడా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా ఎక్కువ మొత్తంలో మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంది. సో ఈ యొక్క చట్టాన్ని కంప్లీట్గా డిస్కస్ చేసిన తర్వాత మనం ఆ పథకాల దృష్టికి వెళ్దాం. సో వాటిని కూడా మనం క్లోజ్గా డిస్కస్ చేసుకున్నాం, రోజుకో టాపిక్. సో మనం ఎఫర్ట్ అనేది లెంతీ ఎఫర్ట్. సో చాలా రోజుల పాటు, చాలా నెలల పాటు మనం కష్టపడితేనే నోటిఫికేషన్ అందుకోగలుగుతాం. సో అందుకే ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సార్ విఆర్ఓ క్యాన్సిల్ అయిపోయింది కదా సార్, ఇప్పుడు ఆ పోస్టులు మున్సిపాలిటీకి చేస్తామని చెప్పేసి పేపర్లో వచ్చింది, అది నిజమో అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో అది గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది. సో వాళ్ళకు కంప్లీట్గా విఆర్ఓ వ్యవస్థ అనేది డిమాలిష్ అయింది. సో అంతేగాని సో అక్కడ ఉండేటువంటి కొన్ని విధులు కావచ్చు, సో అక్కడ ఉండేటువంటి కొన్ని బాధ్యతలు కావచ్చు, వాటి మీద ఇంకా కొంత క్లారిఫికేషన్ రావాల్సి ఉంది. మరి వాళ్ళను అక్కడే ఉంచుతారా, వేరే శాఖ ట్రాన్స్ఫర్ చేస్తారా అనేది మరికొద్ది రోజుల్లో మనకు తెలియబోతుంది. సో ఏదేమైనప్పటికీ మున్సిపల్కి వేస్తే మరి పోస్టులు రావు కదా సార్, పోస్టులు రాకపోతే మరి ఎందుకు సార్ ఇదంతా ఎఫర్ట్, ఇలాంటివి చాలా గందరగోళాలు ఉంటాయి. సో బేసికల్గా ఏ నోటిఫికేషన్ అయినా గందరగోళం లేకుండా కూల్గా జరిగిపోయి ఫైనల్ రిజల్ట్ వచ్చినటువంటి దాఖలాలు లేవు. మొత్తానికి ఎన్నో కొన్ని పోస్టులు అయితే మనకు ఉంటాయి. సో వాటికి మనం అర్హులవుతాం, ఎగ్జామ్ రాస్తాం. సో ఇవన్నీ పక్కన పెట్టి కూల్గా మన పని మనం చేసుకుంటూ పోతే మళ్ళీ అదే కాలానుక్రమంగా కొన్ని నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో అందుకే ఆ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రైట్, ముందుకెళ్దాం. సో ప్రీవియస్ వీడియోలో నేను ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్ అడిగాను. ఆ 4 క్వశ్చన్స్కు 12 మంది సమాధానం చెప్పారు. సో ఆ 12 మంది సమాధానంలో చెక్ చేసుకోండి. సో బేసికల్గా ఇక్కడ డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే కావు, అవి జనరల్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు లాటిన్ భాష నుంచి తీసుకున్నటువంటి ఒక పదం ఏదైతే ఉందో, నేను అడిగినటువంటి పదము, ఆ పదము లాటిన్ భాష నుంచి తీసుకున్నారు. ఫస్ట్ దాన్ని ఐర్లాండ్లో అడిగారు. సార్ మొత్తం చెప్పండి సార్ అంటే, మీరు ఆల్రెడీ ఎవరైతే క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారో వాళ్ళకి మాత్రమే అర్థం కావాలి. కొత్తగా వచ్చేటోళ్ళకు మళ్ళీ అది చేయకుండా వచ్చి మళ్ళీ డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అంటే అదంతా ఫ్రూట్ఫుల్గా ఉండదు. ఎందుకంటే అది 40 మినిట్స్ వీడియో చూస్తే తప్పించి క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావు. డైరెక్ట్ ఇక్కడ క్వశ్చన్ టు ఆన్సర్ అనేది ఇవ్వడం కుదరదు. సో ప్రీవియస్గా ఎవరైతే ఆన్సర్ చేశారో వారికి మాత్రమే యూజ్ కావాలనేది నా ఆలోచన. దానికి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు దట్ ఈస్ వర్డ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద లాటిన్. ఆ పదాన్ని మొట్టమొదటిసారిగా ఐర్లాండ్ దేశంలో మొట్టమొదటిసారిగా వాడడం జరిగింది. సో అదేవిధంగా మరొక దానికి ఆన్సర్ ఏంటి అంటే, బేసికల్గా ఇక్కడ 4వ క్వశ్చన్కి ఆన్సరు చాలామంది తప్పు చేశారు. భారతీయ స్టాంప్ చట్టము ప్రకారము స్థిరాస్తి అమ్మకాల మీద ఇప్పటికీ మనం ఫాలో అవుతుంది. భారతీయ స్టాంప్ చట్టము 1899 సెక్షన్ 21 ప్రకారం మనం ఆస్తి రిజిస్ట్రేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో అందుకే అదొకసారి చెక్ చేసుకోండి. రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటారు, ఎవరి ఆస్తి వారి పేరును కలిగి ఉండడం అనేది ఈ యొక్క భారతీయ స్టాంపు చట్టము 1899 ప్రకారము సెక్షన్ 21 ప్రకారం ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అని చేయడం జరుగుతుంది. గత నిన్నటి కాంచి అంటే 6వ తారీఖు నుంచి ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ విఆర్ఓ రికార్డ్స్ తీసుకోవడం ద్వారా ఆ రిజిస్ట్రేషన్స్ అని ఆగిపోయినవి. మళ్ళీ దాని తర్వాత రికలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా సో వాటి యొక్క రిజిస్ట్రేషన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా జరుగుతుంది. సో ఈ 2 క్వశ్చన్స్కు చాలామంది రాంగ్ ఆన్సర్స్ చేశారు, కొంతమంది ఆన్సర్ చేయలేదు. ఇక మిగతా 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్కు అందరి సరైనవే. సో ఆ క్వశ్చన్స్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఆన్సర్ చేసిన వాళ్ళందరికీ ఇక్కడ మీకు 100% చేశారు, దాంట్లో ఏ తప్పు లేవు. కాబట్టి అవే ఫైనల్ ఆన్సర్స్గా గుర్తుపెట్టుకోండి, ముందుకెళ్ళండి. రైట్, థ్యాంక్ యూ. సో ఇక పాఠంలోకి వెళ్దాం. మున్సిపల్ చట్టము అధ్యాయం 4 పురపాలక చట్టబద్ధమైన విధులు, బాధ్యతలు, నీటి సరఫరా. సో ఇది
ప్రధానంగా ఆ 3 చాప్టర్లు ఎవరైతే చదివి ఇక్కడికి వచ్చిన వాళ్ళకు చాలా ఈజీగా అని చెప్పాలి. ఎందుకంటే విధులు బాధ్యతలు అని చెప్పారు కాబట్టి ఎవరి పురపాలికవి. సో ఆల్రెడీ సెకండ్ చాప్టర్లో చాలా వరకు క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. సెకండ్ తర్వాత లాస్ట్ది రెవెన్యూ. సో దీంట్లోనే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దానికి సంబంధించిన మౌలిక భావనలు అందులో ఉన్నాయి. సో ఇందులో ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఎట్లా చేయాలనే దాని గురించి రఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నీటి సరఫరా. సో నాన్ రినవబుల్ వాటర్ ఆర్ డ్రింకింగ్ వాటర్ రీసైక్లింగ్. సో బేసికల్గా ఏంటి అంటే ఇక్కడ మున్సిపాలిటీ ఏ బాధ్యతల్ని నిర్వర్తించాలి, అసలు మున్సిపాలిటీ అనేది ఎందుకు ఉంది అనే ప్రశ్న వేసుకుంటే బేసికల్గా పట్టణ ప్రాంతంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాభాకు మౌలిక సదుపాయాన్ని కల్పించడానికే ఏర్పాటు చేయబడ్డదే మున్సిపాలిటీ లేదా మున్సిపల్ కార్పొరేషన్. సో అందులో ప్రధానంగా అనేక రకాల సమస్యలు ఉంటాయి. సో ఆ అనేక రకాల సమస్యల్లో ప్రధానమైన సమస్య నీటి సరఫరా. రోజు రోజుకు ఇక్కడ జీవనోపాధులు కోల్పోయినటువంటి గ్రామీణ జనాభా చాలామంది పట్టణాలను వెతుక్కుంటూ వెళ్ళడం, అక్కడే చిన్న చిన్న పూరి గుడిసెలను ఏర్పాటు చేసుకోవడం, ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ను కబ్జా చేసుకోవడం, అక్కడే చాలా వరకు సెటిల్ అయిపోవడం వల్ల ప్రధానంగా ఉన్నటువంటి పట్టణాల్లో స్లమ్ సిటీస్ యొక్క ప్రభావం చాలా పెరిగిపోతుంది. సో ఆ స్లమ్ సిటీస్లో బేసిక్ పారామీటర్స్ అనేవి ఉండవు. ఆ బేసిక్ పారామీటర్స్ అనేవి ఉండకపోవడం వల్ల అనేక రకాల మౌలికమైనటువంటి ఇక్కడ ఎక్కువ మొత్తంలో సమస్యలు అనేవి జటిలం అవుతున్నాయి. సో వాటిని సాల్వ్ చేయడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవడం, వచ్చినా కానీ అన్ని ఫెసిలిటీస్ కల్పించకపోవడం, అందులో కొన్ని అనాథరైజ్డ్ కాలనీస్ కింద ఉండడం. అనాథరైజ్డ్ కాలనీస్ అంటే అవి లెక్కలోకి రాని కాలనీలు. అంటే కాలనీ లెక్కలోకి రాలేదంటే అందులో ఉన్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండదు, రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే కరెంట్ ఉండదు, కరెంట్ ఉన్నా కానీ దానికి మీటర్ ఉండదు, వాటర్ ఉండదు, బేసిక్ స్ట్రీట్ లైట్స్ కానీ ఇతరత్ర అనేక రకాల కార్పొరేషన్ కల్పించేటువంటి అనేక వాటికి బిల్స్ అనేవి ఉండవు. సో ఈ పరిస్థితులలో ప్రధానమైనటువంటి సమస్య నీటి సరఫరా. అందుకే చాలా వరకు స్లమ్ సిటీస్లో ఆయా కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ట్యాంకర్స్ ద్వారా వాటర్ అనేవి ఇస్తుంటారు. సో ఇలా రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి జనాభాలకు నీటి సరఫరా చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి సో ప్రధానంగా ఇక్కడ నాన్ రెన్యూవబుల్ వాటర్ను తగ్గించాలి. నాన్ రెన్యూవబుల్ వాటర్ అంటే తెలుగులో రెవెన్యూయేతర నీరు. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో మనకు ఆల్రెడీ ఇంతకుముందు మనకు పదజాలంలో కూడా వచ్చింది. ఏదైతే మనం వాటర్ కోసము వేస్తున్నటువంటి పైప్ లైన్ కానీ లేకపోతే తవ్విస్తున్నటువంటి బోరు వాటర్ కానీ ఆ వ్యయం చేసేటప్పుడు వృధాగా వేస్ట్ అయ్యేటువంటి నీరు ఈ యొక్క రెవెన్యూయేతర నీరులోకి వస్తుంది. సో దాన్ని మ్యాక్సిమం తగ్గించాలి. ఆ పైప్ లైన్ ద్వారా కానీ ఆ ప్రాజెక్ట్ ద్వారా కానీ వేస్ట్ అయ్యేటువంటి వాటర్ను తగ్గించడాన్ని రెవెన్యూయేతర నీరు అంటారు. సో ఎక్కువ మొత్తంలో మల్టీ సిటీస్లో కావచ్చు, మెట్రోపాలిటన్ సిటీస్లో కావచ్చు, భూగర్భ జలంలో రోజు రోజుకు వాటర్ డిక్లైన్ కావడం వల్ల పట్టణ జనాభాకు సరిపడు నీటి సరఫరా చేయలేకపోతుంది అనేక కార్పొరేషన్స్. ఈ సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో వాటర్ ఉన్నాయి, కానీ ప్రతి సంవత్సరం ఇలానే ఉండకపోవచ్చు. రోజు రోజుకు జనాభా పెరుగుతుందే తప్పించి ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో తగ్గడం అంటూ ఉండదు. ఎందుకంటే జీవనోపాధి అక్కడే ఉంటుందని ప్రజలందరూ అక్కడికి వెళ్ళడం, అక్కడే తమ యొక్క సంసారాలు మొదలుపెట్టి పిల్లలు కానీ అక్కడే పర్మనెంట్గా సెటిల్ అయిపోవడము. సో ఈ పరిస్థితుల దృష్ట్యా జనాభా అక్కడే ఎక్కువ మొత్తంలో రావడానికి అవకాశం ఉంది. సో అందుకే ఇక్కడ రెవెన్యూయేతర నీరును తగ్గించడము, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ను రీసైక్లింగ్ చేయడం. అంటే బేసికల్గా ఉన్నటువంటి వాటరు కొంతవరకు తాగినా కానీ ఇక వేస్ట్ ఆఫ్ ది వాటర్ అంటే మనకు నాలాల ద్వారా వెళ్ళేటువంటి ఈ యొక్క యూసేజ్ అయినటువంటి మురికి నీరును కూడా రకరకాల రీసైక్లింగ్ ప్రాసెస్ ద్వారా వాటిని శుద్ధి చేసుకునేటువంటి ప్రక్రియలు. ఇప్పుడు మనం హుస్సేన్ సాగర్లో తీసుకుంటే ఒక 4-5 కంటైనర్స్ అనేవి భారీ ఎత్తున నీటిని ఎత్తిపోస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే లోపల ఉన్నటువంటి వ్యర్థములను బయటికి పంపించేసి ఆ వాటర్ను ఫ్రెష్ చేసి బయటికి పంపించడం వల్ల అందులో ఉన్నటువంటి జలచరాలు కావచ్చు, ఆక్సిజన్ అనేది ఎక్కువగా పెరగడానికి ఆస్కారం. సో అలా బేసికల్గా సింగూరు ప్రాజెక్ట్ నుంచి కావచ్చు, మనకి ఇక్కడ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి కావచ్చు, ఎక్కువ మొత్తంలో వాటర్ను రీసైక్లింగ్ చేసేయడం వల్ల త్రాగునీటిని ఎక్కువగా వాడుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వినియోగాన్ని క్రమబద్ధీంచుకోవడానికి ఖచ్చితంగా ఇక్కడ కొన్ని చర్యలు చేయవలసి ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో నీటి సరఫరా శాఖ వాళ్ళు ఏం చేస్తారు అంటే ప్రతి సంవత్సరము సర్వే మ్యాప్స్ తీయడము. సర్వే మ్యాప్స్ అంటే ఏ కాలనీకి ఎన్ని డీజీల నీరు వెళ్తుంది, వాటర్ సప్లై మెయిన్స్ కావచ్చు, సో షాపులు, హోటళ్ళు, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో మల్టీ నేషనల్ కంపెనీకి అందించేటువంటి వాటర్ కావచ్చు,
లేకపోతే ఎక్కువ మొత్తంలో ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు చాలా కడుతున్నారు. ఈ కమర్షియల్ కాంప్లెక్స్లో నీరు ఎక్కువ మొత్తంలో యూస్ అవుతుంది. సో అటువంటి వాటికి ఎక్కువ మొత్తంలో ఇక్కడ యూజర్ ఛార్జెస్ను వేయడం ద్వారా కానీ ఎక్కువగా ఇన్కమ్ రావచ్చు. అంటే షాప్స్, హోటల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు అనేవి ఎక్కువ మొత్తంలో ఇక్కడ నీటిని కన్జ్యూమ్ చేస్తున్నాయి. కాబట్టి ఆ కన్జ్యూమ్ చేస్తున్న వాటికి ప్రత్యేకంగా నీరు ప్రతిరోజు ఇంత అవసరమే ఉంటుంది. కాబట్టి మరి ఒక ప్రత్యేకంగా ఛార్జెస్ను ఇక్కడ ప్రభుత్వం వేస్తుంది. దానికి తగ్గట్టు నీటి సరఫరా అనేది చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ నీటి సరఫరాను విధిగా చేయడం కోసము ప్రతి సంవత్సరము ఈ యొక్క సర్వే మ్యాప్ను రూపొందించుకొని ఎన్ని క్యూసెక్ల నీరు, లేకపోతే ఎంత గని పరిమాణంలో టీఎంసీల నీరు అవసరమై ఉంటుందనేది ఇక్కడ ఖచ్చితంగా గణించడానికి ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క నీటి సరఫరా ఉందో ఒక వాటర్ బోర్డును ఏర్పాటు చేసుకుంటుంది. ఈ వాటర్ బోర్డు ద్వారానే ప్రతి సంవత్సరము నీటిని సరఫరా చేస్తూ అంచనా వేస్తూ ముందుకు వెళ్తుంది. దాంతోపాటు పైపుల మరమ్మతు విషయంలో, అంటే నీటి సరఫరా చేసే విషయంలో కొన్ని పైప్స్ డ్యామేజ్ అవుతుంటాయి. సో అందుకే కొత్త పైపుల్ని వేయడము, పాత పైపుల్ని మరమ్మతులు చేయడం వంటి అంశాలు ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. ఏదైనా భూమి లేదా ఏదైనా భవనం కోసము ఖచ్చితంగా ఆ భూమి కొన్నా కానీ, లేకపోతే ఆ భవనం కొన్నా కానీ అక్కడ నీటి సరఫరా అందించాల్సిన అవసరం మున్సిపల్ కార్పొరేషన్ మీద ఎంతైనా ఉంది. సో నీటి మీటర్ ద్వారా రికార్డ్ అయినటువంటి వాటర్ ఛార్జీల్ని ఖచ్చితంగా ఇక్కడ వినియోగ ఛార్జీల కింద నమోదు చేసుకొని ఆ సంబంధిత ఓనర్కు ఆ యొక్క వినియోగ ఛార్జీని చెల్లించాల్సిందిగా బిల్లు ఇవ్వాల్సిన బాధ్యత ఈ యొక్క కార్పొరేషన్ మీద ఉంది. సో మన ఇప్పటివరకు అంటే వాటర్ చెప్తున్నాం. ఇంత మునుపు గవర్నమెంట్స్ ఉన్నప్పుడు, లేకపోతే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 2000లో బేసికల్గా విద్యుత్ చౌర్యం జరుగుతుండేది. అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ వారి యొక్క లైన్ తీసుకొని అక్కడ తగిలించేవారు. కరెంట్ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి ఆ లైన్ తీసి ఇంట్లో వేసేవారు. సో వాళ్ళకు మీటర్ ఉండదు, వాళ్ళకి బిల్లు ఉండదు. రాత్రి తగిలిస్తారు, పొద్దున్న తీస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇలా ఒక 100 మంది బిహేవ్ చేశారనుకో ఆ ఊళ్ళో, ఎక్కువ మొత్తంలో విద్యుత్ అనేది చౌర్యానికి గురవుతుంది, అంటే దొంగతనానికి గురవుతుంది. దాని మీద బర్డెన్ అనేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ప్రతి దానికి మీటర్ ఇవ్వకుండా వినియోగ ఛార్జీలు ఇవ్వనట్లయితే ఎక్కువ మొత్తంలో వాటర్ వెళ్తూ ఉంటుంది. దానివల్ల ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు కరెంట్ ఎక్కువ పే చేయాల్సి ఉంటుంది, ఛార్జెస్. అదేవిధంగా ఉన్నటువంటి వాతావరణంలో జనాలకు సరిపోయేటువంటి వాటర్ను అందించలేనటువంటి విషయంలో వెనుకబడిపోతాం. సో ఈ కారణాల దృష్ట్యా నీటి మీటర్ను వేసి అందులో జరిగేటువంటి మోసాలను కనిపెట్టాల్సిన బాధ్యత ఇక్కడ కార్పొరేషన్ మీద ఉంది. అదేవిధంగా కమిషనరు అక్రమ వినియోగం కావచ్చు, లేకపోతే ఈ యొక్క నీటి సరఫరాకు సంబంధించిన జలాలు కాలుష్యం కాకుండా ఎప్పటికప్పుడు వెరిఫై చేయడము. సో ఎవరైతే దానికి పాల్పడతారో వాళ్ళకి సంబంధించి వాళ్ళను వెతికి పట్టుకోవడం, వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయడము, లేదా నష్టపరిహారం వేయడము, జరిమానా చెల్లించడం లాంటివి ఈ యొక్క కార్పొరేషన్ చేయాల్సినటువంటి కనీస పనిలో ఉంది. సో ఇక్కడ కొన్ని ఇక్కడ ప్రత్యేకించి కార్పొరేషన్ పరిధిలోకి రానటువంటివి కొన్ని ఉన్నాయి. సో అవి చేయకూడనటువంటి పనులు కార్పొరేషన్ దృష్టిలో చేస్తే వాటికి కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి చట్టం పేర్కొంది. ఏమిటి అంటే వాటర్ ట్యాంక్స్ సప్లై చేసే ప్రిమిసెస్ కానీ, లేకపోతే వాటర్ బోర్డు ప్రత్యేకంగా కేటాయించుకున్నటువంటి స్థలంలోకి ఇతరుల ప్రవేశం అనేది నిషేధం. ఎందుకంటే అక్కడ కంప్లీట్గా ఆ సంస్థ సంబంధించిన ఉద్యోగులు అక్కడ ఏం జరుగుతుందనేది వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ప్రతిసారి రాజకీయ వాళ్ళు ఫంక్షన్స్కు లేకపోతే ఇతరత్ర వాటికి నీళ్ళను ఎక్కువగా తీసుకుపోయే అవసరం ఉంటుంది. కాబట్టి వేరే వాళ్ళు ప్రిమిసెస్లోకి వెళ్ళకూడదు. వెళ్తే శాఖాపరంగా చర్యలు ఉంటాయి. అదేవిధంగా మున్సిపల్ కమిషన్ వాళ్ళ మీద ఫైన్ వేస్తుంది. అదేవిధంగా వాటర్ వేస్టేజు, అదేవిధంగా మోటార్ ఫిక్సేషన్ మీద చాలా వరకు మున్సిపల్ కమిషన్ కొంతమందికి ఇక్కడ మున్సిపల్ వివరాలు ఇవ్వకుండా డైరెక్ట్ మోటార్ ఫిక్స్ చేసుకోవడము, ఎక్స్ట్రా నల్లను ఫిక్స్ చేసుకోవడం లాంటివి జరుగుతుంటాయి. సో ఇవి ఈ మున్సిపల్ చట్టం ప్రకారం నేరాలుగా గుర్తించడం జరిగింది. నీటిని మళ్లించడం, లేకపోతే దొంగిలించడం అక్రమంగా, చెరువులు, బావి, ఫౌంటైన్ ద్వారా నీటి సరఫరాను కలిగించుకోవడము, అక్రమంగా ఎక్కువ మొత్తంలో పైపులను వేసి నీటిని దొంగిలించడం లాంటి కార్యక్రమాలు మున్సిపల్ పరిధిలో ఇక్కడ జరిమానా విధించే పనులుగా ఉన్నాయి. కాబట్టి ఇవి ప్రైవేట్ వ్యక్తులు చేయకూడదు అని చెప్పి వీటికి సంబంధించినటువంటి మొత్తము క్లియర్ కట్ డెసిషన్ మేకింగ్ అంతా
డెసిషన్ మేకింగ్ అండ్ డెసిషన్ టేకింగ్ అంతా మున్సిపల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి సో అది ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇది మంచినీటికి సరఫరాకు సంబంధించిన విషయం. అదేవిధంగా మంచినీటిని వాడుకున్న తర్వాత డ్రైనేజ్ అంటే ఈ యొక్క ఏదైతే ఉందో నాలా, ఈ నాలా నీటిని కూడా బయటికి పంపించాల్సినటువంటి అవసరము మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉంది. అంటే కాలువలు, మురుగునీటి పారుదలకు సంబంధించినటువంటి కాలువల త్రవ్వకానికి ఖచ్చితంగా ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తున్నారో వాళ్ళంతా పర్మిషన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ అపార్ట్మెంట్లలో వాటర్ అనేది అక్కడే స్టోర్ అవుతుంది కాబట్టి నువ్వు దాన్ని ఏదో ఒక మార్గం ద్వారా బయటికి పంపిస్తున్నావు, అది మెయిన్ రోడ్. సో ఆ మెయిన్ రోడ్ మీద అనేక వాహనాలు వెళ్తుంటాయి. సో నువ్వు ప్రత్యేకమైనటువంటి నీటి నిల్వ సామర్థ్యం ఉన్నటువంటి ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోలేవు, ఇక ఎలాగో బయటికి పోవాల్సిందే కదా అని వదిలేవు. సో ఇలా బయటికి వదలడం వల్ల అనేక మంది ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి సో దానికి సొల్యూషన్ నువ్వు కార్పొరేషన్ పరిధిలో కానీ మున్సిపాలిటీ పరిధిలో కానీ ఉంటే నువ్వు వెళ్ళి అక్కడ చూస్తే వాళ్ళు ఎలా నీళ్ళను డైవర్ట్ చేయాలనే దానికి ప్రణాళిక ఇస్తారు. సో అలా చేయడం అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. వరద నీటి కాలువల్ని మళ్లింపు, అదేవిధంగా మురుగునీటి కాలువల నెట్వర్క్ను పెంచుకోవడం కూడా ఈ యొక్క మున్సిపల్ పరిధిలోకి వస్తుంది. ప్లాస్టిక్ బ్యాగులు, అదేవిధంగా కంటైనర్ల విషయంలో కూడా పూర్తిగా వాడడం అనేది నిషేధించడం జరిగింది. సో ఎప్పటి నుంచో జరుగుతుంది నో ప్లాస్టిక్ అని చెప్పేసి. సో ఈ ప్లాస్టిక్ను బ్యాన్ చేసి ఆ ప్లాస్టిక్స్ కవర్లను వాడేటువంటి వారి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కార్పొరేషన్ మీద ఉంది. అదేవిధంగా వ్యాపార సంస్థలు ఏవైతే ఉన్నాయో అనేక రకాల హానికరమైనటువంటి రసాయనాలని, హజార్డస్ కెమికల్స్ని వాడి ఈ యొక్క నాలాలకు వదలకడం వల్ల ఈ నాలాలు వెళ్ళి అనేక చెరువుల్లో, కుంటల్లోకి ఉండడం వల్ల అందులో ఉండేటువంటి జలచరాలు BOD తగ్గి బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. ఈ బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ తగ్గి చాలా వరకు చెరువుల్లో కానీ కుంటల్లో కానీ జలచరాలు చనిపోతూ ఉంటాయి. సో అందుకే ఈ హానికరమైనటువంటి కెమికల్స్ను రిలీజ్ చేసేటువంటి సంస్థల మీద నిఘా పెట్టడం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత వారిని వెరిఫై చేయించడము, సో నీటి కాలుష్యం కాకుండా ప్రధానంగా ఇక్కడ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ మీద ఎంతైనా ఉంది. సో మనం ముందే చెప్పుకున్నాము విధులు బాధ్యతలు. సో ఇవన్నీ విధులు బాధ్యతల కిందికి వస్తాయి. సో అలా బేసికల్గా మంచినీటికి సరఫరాకు సంబంధించిన వాటిలలో ఈ రకమైనటువంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సో అవే కాకుండా ఇక మనకి ఇక్కడ ఒక 6 సంబంధించినటువంటి ఐటమ్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. సో ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఇక్కడ ఎలాంటి బాధ్యతలను స్వీకరిస్తుంది అంటే ప్రధానమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసే విధంగా కొన్ని బాధ్యతలు స్వీకరిస్తుంది. దాంట్లో ప్రధానమైనవి ఆరోగ్యము, పారిశుద్ధ్యము, పబ్లిక్ సంబంధించినటువంటి వీధుల బాగు చేయడము, వీధి దీపాలని ఏర్పాటు చేయడము, జంతు వధశాలని ఏర్పాటు చేయడము, పబ్లిక్ మార్కెట్కు అంటే పబ్లిక్ యూజ్ అయ్యే విధంగా మార్కెట్స్ను రూపొందించడము, మరియు ఇక్కడ వచ్చే సాంక్రమిక వ్యాధుల్ని ఎప్పటికప్పుడు అరికట్టేలా చర్యలు తీసుకోవడం అనేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కిందికి వస్తాయి. సో వీటిని ఖచ్చితంగా రూపొందించాల్సిన అవసరం ఎవరి మీద ఉందంటే కార్పొరేషన్ మీద ఎంతవరకైనా ఉంది. ఎందుకు సార్ అంటే ఇవి రోజు రోజుకు పెరుగుతున్నటువంటి జనాభాకు కల్పించాల్సినటువంటి కనీస సదుపాయాల లిస్టులో ఉన్నాయి కాబట్టి వీటి గురించి కూడా ఒక్కొక్క మాటలో చెప్పుకుందాం. సో 100% ఘన వ్యర్థాలని ఇక్కడ శానిటేషన్ ఉంది కాబట్టి దీని కింద మాట్లాడుకుందాం. శానిటేషన్ అంటే పారిశుద్ధ్యాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ఘన పదార్థాలని, ద్రవ పదార్థాలని వేట్ చేసేటట్టు డ్రై వేస్ట్ డబ్బాలో, ఈ యొక్క వెట్ వేస్ట్ డబ్బాలో వేసే విధంగా 100% ఘన పదార్థాలని దినసరిగా సేకరించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించాలి. సో గార్బేజ్ కలెక్టర్స్ ఎవరైతే ఉన్నారో చెత్తను తీసుకెళ్లే వారిని నెలల వారీగా, వారాల వారీగా పంపించకుండా ఇక్కడ రోజువారీగా పంపించి ఆ చెత్తను కలెక్ట్ చేసుకునేటువంటి పూర్తి బాధ్యతను కార్పొరేషన్ అనేది ఇక్కడ స్వీకరించాలి. అదేవిధంగా డస్ట్బిన్స్ల ఏర్పాటు, ప్రతి వీధి చివరిలో ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఆ వీధికి సంబంధించినటువంటి రోడ్లను క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచడము, అదేవిధంగా ఎవరైనా ఏదైనటువంటి జంతువు చనిపోతే ఆ జంతువు కళేబరం అనేది రోడ్డు మీదనే ఉంటుంది కాబట్టి ఆ యొక్క మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వ్యక్తులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు విధిగా దాన్ని కలెక్ట్ చేసుకొని దూరంగా డంప్ యార్డ్లో పడేయడం లాంటివి చేయాలి. లేకపోతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ ఇనుమలు కళేబరం అనేది అక్కడనే ఉంటుంది. ఆ జంతువుల కళేబరాన్ని తొలగించేటువంటి బాధ్యత కూడా మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. సో అదేవిధంగా ఎక్కువ మొత్తంలో ఈ యొక్క వేస్టేజ్ ఏదైతే ఉందో అంటే మనము ఇక్కడ వాడుతుంటాం అనేక రకాల కవర్లు కావచ్చు, ప్లాస్టిక్ కావచ్చు, ఇతరత్ర అనేక రకాలైనటువంటి చెత్తను మనం బయట వేస్తుంటాం. సో దీన్ని
ఎప్పటికప్పుడు మనం బయటపడేసి దానివల్ల యూజ్ లేదు. దాన్ని బయో మైనింగ్ లేదా బయో ప్రాసెసింగ్ చేసేటువంటి సెంటర్స్ కనుక ఇస్తే దాన్ని కూడా మనం యూజ్ చేసుకొని రకరకాల మళ్ళీ రీసైక్లింగ్ చేయడం వల్ల మళ్ళీ నెక్స్ట్ ప్రొడ్యూస్ చేసేటువంటి థింగ్స్లో కూడా వాటిని వాడుకునే అవకాశం ఉంటుంది. సో అందుకే వాటికి బయో మైనింగ్ లేదా బయో ప్రాసెసింగ్ సెంటర్స్ను ఏర్పాటు చేయించేటువంటి బాధ్యత కూడా మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉన్నదని చట్టం చెప్తుంది. అదేవిధంగా ఈ యొక్క నాలా కన్వర్షన్స్లో ప్రధానంగా పరిశీలించేటువంటి పని ఓపెన్ మ్యాన్ హోల్స్ అనేవి ఉంచకుండా చూసుకోవడం. అంటే మేజర్ రోడ్డు మీద సైడ్కు ఇక్కడ సైడ్కి అంటే రోడ్డు అప్పుడు వేసేటప్పుడు జనాభాకు తగ్గట్టు అప్పుడు రోడ్డు మీద వచ్చినప్పుడు సైడ్కి వస్తాయి. తర్వాత రోడ్ ఎక్స్టెండ్ అయిన తర్వాత ఆ నాలాలు మధ్యలోకి వస్తాయి. ఏవి ఆ యొక్క డ్రైనేజ్ లైన్ అది మధ్యలోకి వస్తుంది. మధ్యలోకి వచ్చిన తర్వాత ఒకటి ఎత్తు అవుతుంది, ఒకటి వంపు అవుతుంది. సో వంపులకి వెళ్ళి వాటర్ పోలేక కొన్ని అక్కడే స్టక్ అవ్వడం వల్ల కొంతమంది ఆ నాలా మీద ఉన్నటువంటి క్యాప్ తీస్తారు. ఆ క్యాప్ తీయడం వల్ల నీళ్ళన్నీ పోతాయి. నీళ్ళన్నీ లోపలికి పోయిన తర్వాత ఆ క్యాప్ వేయరు, ఆ క్యాప్ మార్చిపోతారు. సో దాంట్లోకి వెహికల్స్ వచ్చి పడతాయి, మనుషులు పడతారు. సో ఇప్పుడు ఇలా ఓపెన్ చేసినటువంటి ఓపెన్ మ్యాన్ హోల్స్ను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సినటువంటి బాధ్యత గౌట్ హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే పారా క్లినిక్స్ కావచ్చు, ల్యాబ్స్ నుంచి వచ్చేటువంటి జీవ వైవిధ్యానికి సంబంధించిన వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అంటే సిరంజిలు కావచ్చు, కాటన్ కావచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి జీవ వైవిధ్య వ్యర్థాలని వాటిని సపరేట్గా కలెక్ట్ చేసి సపరేట్గా వాటిని రవాణా చేయడం కూడా. ఎందుకంటే అది ఇది కలిపితే ఏమవుతుందంటే అవి కెమికల్స్ ఉంటాయి అందులో. సో మామూలు చెత్తలో అవి కలపడం వల్ల రీసైక్లింగ్లో చాలా ఇబ్బంది అవుతుంది. దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి కలెక్ట్ చేసేటువంటి గార్బేజ్ కలెక్టర్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ చేయాలి. సో అందుకే ఈ యొక్క హాస్పిటల్ యొక్క వేస్టేజ్ అంతా సపరేట్గా కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలా వ్యర్థాల నిర్వహణ కోసము పర్యావరణ పరిరక్షణ చట్టం అనేది ఒకటి ఉంది. అది మీరు క్వశ్చన్ కింద రాసుకోండి. వ్యర్థాల నిర్వహణ కోసము ప్రస్తుతం ఫాలో అవుతున్నటువంటి చట్టము ఏది అంటే మీరు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. పర్యావరణ పరిరక్షణ చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఏ సంవత్సరంలో చేశారనేది క్వశ్చన్ రాసుకోండి. దానికి ఆన్సర్ కింద కామెంట్లో తెలియజేయండి. రైట్. సో ఈ యొక్క వ్యర్థాలను ఏ విధంగా నిర్వహించాలి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలని పర్యావరణ పరిరక్షణ చట్టం డాష్ కింద ఉన్నది కాబట్టి అదే చట్టాన్ని ఇక్కడ మనము ఈ యొక్క వ్యర్థాల నిర్వహణకు వాడుతున్నాం. అదేవిధంగా సో మున్సిపల్ పరిధిలో హోటల్స్ ఉంటాయి, అదేవిధంగా రెస్టారెంట్స్ ఉంటాయి. సో ఆ హోటల్స్లో రెస్టారెంట్లో రకరకాల మెనూలో రకరకాల ఐటమ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఐటమ్స్ వల్ల ఆ ఐటమ్స్ అందులో పెట్టడం వల్ల అనేక మంది కస్టమర్లు వచ్చి తినిపోతుంటారు. సో దానివల్ల చాలా వేస్టేజ్ జరుగుతుంటుంది. అంటే తయారు మేకింగ్లో వేస్టేజ్ జరుగుతుంటుంది, తిన్న తర్వాత కూడా ప్లేట్స్ లాంటివి చాలా వేస్టేజ్ జరుగుతుంది. అయితే ఈ మేకింగ్లో ఎలాంటి ప్రమాణాలు పాటించాలి అంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. సో జనరల్గా ఇప్పుడు ప్రతి మున్సిపల్లో 2 లేక 3 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. అంటే ఆ ఏరియాలో ఉండేటువంటి హోటల్స్ రెస్టారెంట్స్ ఏ విధమైన భోజనం వండుతున్నాయని వాళ్ళు చెక్ చేయాలి. సో దాని మీద అజమాయిషీ చేసే అవకాశం, ఈ యొక్క హోటల్స్ మీద చెక్ చేసేటువంటి అవకాశము ఫుడ్ ఇన్స్పెక్టర్స్కు ఏ చట్టం ద్వారా కల్పించడం జరిగింది అనేది మీరు సెకండ్ క్వశ్చన్గా రాసుకోండి. సెకండ్ క్వశ్చన్, మున్సిపాలిటీ పరిధిలో లేదా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి హోటల్స్, రెస్టారెంట్ లేదా ఇతరత్ర ఫుడ్కు సంబంధించినటువంటి సంస్థల మీద అజమాయిషీ చేసేటువంటి ఫుడ్ ఇన్స్పెక్టరు ఏ చట్టం నిబంధనల మేరకు వర్క్ చేయాల్సి ఉంటుంది? సో ఆహార భద్రతా ప్రమాణాల చట్టము ఏ సంవత్సరంలో చేశారు అనేది డైరెక్ట్గా క్వశ్చను. సో దాన్ని మీరు రెండవ క్వశ్చన్గా రాసుకోండి. సో ఇలా భవన కూల్చివేత వ్యర్థాలని తరలించడం కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంబంధించిన పబ్లిక్ సౌకర్యం కోసం విశ్రాంతి గదుల ఏర్పాటు అనేవి కూడా ఈ యొక్క హెల్త్ అండ్ శానిటేషన్లో ప్రధానంగా చూసుకోవాలి. ఇవి ఎందుకు పెట్టారంటే ఇక్కడ చెత్తను కనుక మనం పడవేసినట్లయితే అది ఆరోగ్యం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది కాబట్టి సో ఎక్కువ మొత్తంలో గ్రీనరీని పెంచుకొని నీట్గా ఉన్నట్లయితే వ్యాధులు అనేవి సంక్రమించడానికి అవకాశం ఉండదు, ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అనేది దీని యొక్క ఇష్యూ కాబట్టి అలా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ పబ్లిక్ స్ట్రీట్స్ అంటే రోడ్లను ఎక్స్పాండ్ చేయడం కావచ్చు, రోడ్లను కన్స్ట్రక్ట్ చేయడం కావచ్చు, వాటిని రీకన్స్ట్రక్ట్ చేయడం కావచ్చు, ఇలాంటి విషయాలు అనేవి పబ్లిక్ స్ట్రీట్ మీద ఎక్కువ మొత్తంలో ఉంటుంది. రోజు రోజుకు పెరుగుతున్న జనాభాకు
రోడ్ వైండరింగ్ కనుక లేకపోతే ట్రాఫిక్ పెరుగుతూ ఉంటుంది, కాకపోతే వాటిని సుగమం చేసేటువంటి మార్గాలు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ 2014 కంటే ముందు హైదరాబాద్లో ఈ యొక్క 2-వే లైన్ అనేది ఉన్నా కానీ దాన్ని ఎవరు పాటించేది కాదు. సిగ్నల్ కాడ హెవీ క్రౌడ్ ఉంటుందని చెప్పేసి సివి ఆనంద్ ఉన్న టైంలో ఏం చేశారంటే, సో ఒకటే రూట్లో ఎక్కువ దూరం ప్రయాణం చేసే విధంగా, అంటే యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడనే పక్కనే ఉండదు. సో నువ్వు ఇక్కడ సిగ్నల్ ఉంటే నువ్వు ఇదే రోలో ఒక 3 కిలోమీటర్లు స్ట్రైట్గా పోవాలి ఆపోజిట్ డైరెక్షన్లో. నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకో. ఎందుకు సార్ మళ్ళీ నేను అటే పోవాలి కదా, ఇట్లా పోవచ్చు కదా, ఇక్కడి నుంచి వెనక పోయి మళ్ళీ అట్లా తిప్పుకొని రావాలంటే దాన్ని ఎందుకు పెట్టారంటే 1 సెకండ్లో లేకపోతే ఒక 30 సెకండ్లో కమ్సే కమ్ ఒక 30 to 40 వెహికల్స్ వస్తున్నాయి. ఆ ట్రాఫిక్ సంబంధించినటువంటి క్యూ అనేది ఎక్కువ మొత్తంలో పెరుగుతుంది కాబట్టి ఆ ట్రాఫిక్ క్యూ టైంను తగ్గించాలి. కాబట్టి ఏం చేస్తున్నారంటే వెహికల్ ఆగొద్దు, మొత్తానికి వెహికల్ పోతుంటే ట్రాఫిక్ అనేది మూవ్ అవుతుంటుంది. వెహికల్ ఆగడం వల్ల చాలా ఇబ్బంది గురవుతుంది. కాబట్టి అదనంగా 1.5 కిలోమీటరు అదే యాంగిల్లో రివర్స్ యాంగిల్లో వెళ్ళి అక్కడ నువ్వు యూటర్న్ కల్పించుకున్నట్లయితే సో వెహికల్ మూవ్ అవుతుంది, దానివల్ల పొల్యూషన్ కూడా చాలా తక్కువగా కంట్రోల్ అవుతుంది. కాబట్టి ఆ పబ్లిక్ స్ట్రీట్స్ను వైడనింగ్ చేసేటువంటి బాధ్యత కూడా కార్పొరేషన్ మీద ఉంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే పబ్లిక్ వీధులలో, థర్డ్ క్వశ్చన్, పబ్లిక్ వీధులలో నిర్వహించేటువంటి బహిరంగ సమావేశాలకు కావచ్చు, లేకపోతే బహిరంగ సభలకు కావచ్చు, డ్యాన్స్ ప్రోగ్రాంలు కావచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, వాటిని మనం ఈ యొక్క పబ్లిక్ స్ట్రీట్ మీద కండక్ట్ చేయాలి అంటే మనము మున్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఇక్కడ మున్సిపల్ వాళ్ళు ఆ పబ్లిక్ స్ట్రీట్లలో ఫంక్షన్ జరుపుకోకూడదు. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఆ పర్మిషన్ ఎన్ని రోజుల వరకు ఉంటుంది, ఆ టైం కాల వ్యధి ఎంత. సో అంటే ఇప్పుడు మన ఇందిరా పార్క్ ఉంది, ఇందిరా పార్క్ కూడా మనకు ధర్నా చేస్తున్నారు. సో అక్కడ పర్మిషన్ తీసుకుంటే ఎన్ని రోజుల వరకు మనం ధర్నా చేసే అవకాశం ఉంది. లేకపోతే గణేష్ మండపాలు ఉన్నాయి, లేకపోతే ఇతరత్ర ఏవో సర్కస్ ఉంటుంది, ఇంకేదో ఉంటుంది పబ్లిక్ రోడ్ల మీద. సో ఎన్ని రోజుల వరకు వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వాలి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్. సో తాత్కాలిక లైసెన్స్ కాల వ్యధి ఎన్ని రోజులు మున్సిపల్ ఇచ్చే అవకాశం ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పబ్లిక్ స్ట్రీట్లో ప్రధాన సమస్య ట్రాఫిక్తో పాటు చెట్లు. సో కొన్ని ప్లేస్లలో చెట్లు అనేవి ఉండవు కాబట్టి చెట్లు నాటుతాం. ఆ చెట్లు నాటిన తర్వాత చెట్లు పెద్దగా అయిన తర్వాత అదొక సమస్య. సో చెట్లను, వృక్షాలను నరికించడము, అదేవిధంగా ఎక్కువ మొత్తంలో వైండనింగ్కు ఉపయోగపడే విధంగా చెట్లను అదేవిధంగా పెంచడము, అదేవిధంగా హరితారంలో భాగంగా నాటినటువంటి చెట్లను నరికిన వాళ్ళ మీద ఫైన్ విధించేటువంటి అవకాశము, పార్కులకు, ఆట స్థలాలకు, అనేక రకాల వీధులకు, ప్రధానంగా ఉన్నటువంటి కూడళ్లకు పేర్లు పెట్టే బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్దే. ఎందుకంటే ఇప్పుడు మనకు మామూలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వాటికి బేసికల్గా నేమ్స్ అనేవి ఉంటాయి. సో గ్రేటర్లో అయితే ప్రతిదానికి నేమ్ ఉంటుంది, అంటే ప్రతి ఒక్క గల్లీకి నేమ్ ఉంటుంది. ఎందుకంటే ఈజీ ఐడెంటిఫికేషన్. ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చి దాన్ని ఈ అడ్రస్ అడిగినప్పుడు పలాని వీధిలోకి వెళ్ళు, సో దానికి ఏ పేరు లేకపోయినా కానీ ఏదో ఒక పేరును సృష్టించి ఆ వీధిలో ఉండేటువంటి ఒక ఫేమస్ పర్సనా, ఎవరు లేకపోతే కొత్తగా ఏర్పడింది అయితే కార్పొరేషన్ తనకు ర్యాండమ్గా తీసినటువంటి ఒక నెంబర్ను తీసుకొని ఆ యొక్క పేరును ఆ యొక్క వీధికి నేరుగా మార్చి ఇది సో అండ్ సో ఎక్స్ వీధి, ఇది వై వీధి అని పేరు పెట్టి ఆ ప్రకారం అందులో లైన్లో ఉన్నటువంటి ఇంట్లో అన్నిటికీ నెంబర్ ఇవ్వాల్సిన బాధ్యత కార్పొరేషన్ మీదే ఉంది పబ్లిక్ సీట్లో. లేకపోతే జనాలు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో అది కూడా ప్రధానమైనటువంటి విధుల బాధ్యతల రూపంలో వస్తుంది. ఇక నెక్స్ట్ స్ట్రీట్ లైట్స్ ఖచ్చితంగా ఇక్కడ వీధికి ఏర్పాటు చేయాల్సిందే. అదేవిధంగా 2 లైన్ రోడ్డు ఉంటే మధ్యలో ఖచ్చితంగా ఎక్కువ మొత్తంలో సోలార్ ల్యాంప్స్ ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నారు ఎలక్ట్రిసిటీని తగ్గించడానికి. సో ఈ యొక్క లైన్లను ఎవరైనా బ్రేక్ చేసినా, డివైడర్ను బ్రేక్ చేసినా, పగలగొట్టినా, విద్యుత్ ఉపకరణాలు పనికి రాకుండా చేసినా కానీ కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ దృష్టిలో కఠినమైన చర్యలు ఉంటాయి. జనాభాకు సరిపడు ఖచ్చితంగా ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ ఏవైతే జనాభా ఉంటారో ఎక్కడి వరకు అయితే వారి యొక్క జనసంచారం ఉంటుందో ఆ జనసంచారం ఉండేంత వరకు ఈ యొక్క లైట్స్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉంది. అదేవిధంగా స్లాటరింగ్ హౌజులు, జంతు వధశాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం. ఎందుకంటే ఇక్కడ మున్సిపాలిటీ కాబట్టి అనేక రకాల వ్యక్తులు ఉంటారు, అనేక రకాల హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇందులో అనేక రకాల ఆహారపు అలవాట్లు ఉంటాయి. సో దాంట్లో భాగంగా వెజిటేరియన్తో పాటు నాన్ వెజిటేరియన్స్ ఉంటారు. ఈ నాన్ వెజిటేరియన్లు ప్రధానంగా జంతువుల మీద ఆధారపడతారు, జంతు మాంసం మీద.
అవి కోళ్ళు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఎద్దులు కావచ్చు, పందులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏవైనటువంటి జంతువులు ఖచ్చితంగా వాటిని వధించేటువంటి, వాటిని చంపేటువంటి ప్రధానంగా రోడ్ల మీద చేస్తే బాగుండదు. సో అది భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పర్మిషన్తో కూడినటువంటి కొన్ని జంతు వధశాలను ఏర్పాటు చేసి వాటిని ప్రామాణికంగా మెయింటైన్ చేసి దాని ద్వారా వచ్చేటువంటి ఛార్జెస్ను కలెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ మీద ఉంది. అదేవిధంగా పబ్లిక్ మార్కెట్లో ప్రధానంగా వెజ్ మార్కెట్ లేదా నాన్ వెజ్ మార్కెట్ అంటే వెజిటబుల్ మార్కెట్ కావచ్చు, నాన్ వెజ్ సంబంధించిన మార్కెట్ కావచ్చు, జనాభాకు అవసరాలకు, జనాభా అభిరుచి అలవాట్లకు అనుగుణంగా ఈ యొక్క వెజిటబుల్ మార్ట్లను, నాన్ వెజిటేరియన్ మార్కెట్స్ను ఏర్పాటు చేయాల్సినటువంటి ఖచ్చితంగా సంత అంటారు. సో ఆ సంతల్ని ఏర్పాటు చేయడము, వాటిలో లైటింగ్ ఏర్పాటు చేయడము, సో క్లీన్గా ఉండేటట్టు చూసుకోవడము పబ్లిక్ మార్కెట్స్ను, ఇది కార్పొరేషన్ కిందికి, మున్సిపాలిటీ కిందికి వచ్చేటువంటి ప్రధానమైన పని. అదేవిధంగా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి వ్యాధులను నియంత్రించడానికి, దోమలను అరికట్టడానికి గాంబూచియా చేపల్ని వేసి, అవి క్రిమి కీటకాలను తినేటువంటి చేపలు. సో ఆ చేపల్ని వేయడం, ఆ క్రిమి కీటకాలని తినే విధంగా వాటిని ఇక్కడ తయారు చేయడము. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉందో ఈ డైలీ DDTని చల్లడము, సో బ్లీచింగ్ పౌడర్ అంటారు, ఆ బ్లీచింగ్ పౌడర్ను చల్లడము, దోమ నియంత్రణ, పారిశుద్ధ్యం కోసము అనేక రకాల చర్యలు చేపట్టడము, దానివల్ల డిసీజ్ అనేవి కంట్రోల్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ కరోనా పరిస్థితి ఉంది కాబట్టి, సో దీనికి వ్యాక్సినేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా కొన్ని రోజులు ఇక్కడ ఏదైతే పరిధిలో ఉన్నారో ఆ పరిధిలో ఉన్నటువంటి ANMs కావచ్చు, GNMs కావచ్చు, ఆ పేషెంట్స్ను కొంతకాలం హోమ్ క్వారంటైన్లో ఉన్నారా లేరా అని గమనిస్తున్నారు. అదే మున్సిపల్ పరిధిలో అయితే చాలా కష్టం, ఎందుకంటే అనేక రకాల జనాలు ఉంటారు, అనేక రకాల ఇళ్ళు ఉంటాయి. సో వాళ్ళలో ఐడెంటిఫై అయిన వాళ్ళను ముందుగానే ఐడెంటిఫై చేసి వాళ్ళను ప్రత్యేక రక్షణ కల్పించినట్లయితే మిగతా వాళ్ళకి సోకకుండా ఉంటుంది. సో వీటికి సంబంధించిన చర్యలు తీసుకోవడంలో మున్సిపల్ కార్పొరేషన్ అనేది ప్రధానంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలైనటువంటి ఇక్కడ ఏర్పాట్లు అనేవి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. దాని ద్వారా వచ్చేటువంటి ఛార్జెస్ను కలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మున్సిపల్ ఫండ్కి యాడ్ చేసి, సో మళ్ళీ వాటికి రెనోవేషన్ చేయడము, వాటికి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది, మళ్ళీ రీప్రోగ్రెస్ చేయడం అనేది కార్పొరేషన్కి సంబంధించినటువంటి పనిలో ప్రధానంగా ఉంటుంది. సో ఇది బేసికల్గా పార్ట్ 1కి సంబంధించింది. ఇంకా చాలా విధులు ఉన్నాయి, వాటిని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ నెక్స్ట్ ఈ వీడియో కింద కామెంట్లో రాయండి, వాటికి ఆన్సర్స్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎవరైతే సీరియస్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి క్వశ్చన్స్ 100% అర్థమవుతాయి. నేను ఇంతకుముందు చెప్పిన ఆన్సర్స్ కూడా వాటికి అర్థమవుతాయి. ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఇక వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. రైట్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ.